నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. నిన్న జరిగిన కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల గారి కుమారుడి ఎంగేజ్మెంట్ అంటే రాజారెడ్డి ఎంగేజ్మెంట్లో ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారికి తగిన గౌరవం దక్కలేదని అయితే ప్రచారం జరుగుతుంది, మనం చూస్తున్నాం కూడా. సో ఈ అంశం మీద చర్చించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు. నమస్కారం సార్. నమస్కారం అమ్మా సిరి, మన వీక్షకులు కూడా. సార్, నిన్న అయితే మన ఏపీ నుంచి కాంగ్రెస్ నుంచి అధ్యక్షురాలుగా పదవి వచ్చింది, వచ్చేసింది. అట్లనే ఏంటంటే వాళ్ళ కొడుకు రాజారెడ్డి ఎంగేజ్మెంట్ కూడా జరిగింది. సో ఇందులో ఏంటంటే ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారికి సరైన గౌరవం దక్కలేదు అని చెప్పేసి అయితే వార్తలు వస్తున్నాయి. సో దీన్ని మనం ఇలా చూడాలి, అసలు ఏం జరిగి ఉంటుంది అక్కడ అసలు? మనం అంతా కూడా మీడియాలో చూసాం కదమ్మా. గతంలో అంటే చూడటానికి అవకాశం ఉండేది కాదు. ఇప్పుడు మెయిన్ మీడియాలోనూ చూసాము, సోషల్ మీడియాలో కూడా బాగా ఆ అంశం మీద ట్రోలింగ్ జరుగుతూ ఉంది. నాకు అంటే ఇప్పుడు మీరు కొత్త తరం కాబట్టి నాకు ఒక సామెత గుర్తొస్తూ ఉంది. మా తాతమ్మ అంటే మా గ్రాండ్ మదర్ ఆమె మా చిన్నప్పుడు అంటే నేను డిగ్రీలో ఇంటర్లో ఉన్నప్పుడు ఆమె చెప్పే సామెత ఒకటి గుర్తొస్తూ ఉంది. కడుపులో లేనిదే కావలించుకుంటే వస్తా అని. అర్థమైందా? ఆ సామెత చెప్తా ఉండేది. అది నాకు నిన్నటి నుంచి విపరీతంగా గుర్తొస్తా ఉంది. అంటే ఇప్పుడు ఎవరికి కడుపులో లేదంటారు? ఇద్దరికి లేదు కానీ రాక తప్పలేదు. ఒక మేనమామగా ఇప్పుడు తన వైపున సమాజంలో తప్పు లేకుండా చెల్లెలు కుమారుడు పెళ్లి చేసుకుంటుంటే రాలేదు మేనమామ అని అనిపించుకోకుండా తన మీద నింద పడుతుందని నామమాత్రంగా వచ్చాడు. ఆయన ఈమె ఆహ్వానించడానికి వెళ్ళినప్పుడు కూడా ఆయన హృదయపూర్వకంగా ఈమెను స్వాగతించలేని పరిస్థితి అన్నకి. ఎందుకంటే బీజేపీ పార్టీ ఏమన్నా వీళ్ళని మిస్అండర్స్టాండ్ చేసుకుంటుందని ఆయన బీజేపీతో అలయన్స్లో అంటే అఫీషియల్గా కాకపోయినా బీజేపీ కన్సర్న్లో మెలుగుతున్నాడు. అంత మాట వద్దు, మనం అంత కూడా అనొద్దు. ఆయనకు అవసరాలు ఉన్నాయి బీజేపీ పార్టీతో, కాబట్టి బీజేపీ పార్టీతో ఆయన అవసరాలు పొందుతున్నాడు. కాబట్టి పవన్ ఇప్పుడు ఈమెతో కనుక షర్మిల ఏమో పీసీసీ ప్రెసిడెంట్, ఆమె ఇంటికి వచ్చి వీళ్ళిద్దరూ కనుక ఏమైనా మంతనాలు చేసుకుంటున్నారా, వీళ్ళిద్దరూ ఒకటేనా అని ఇప్పటికే ప్రచారం అవుతుంది. అందువల్ల ఆయన మనస్ఫూర్తిగా ఆయన్ని ఆహ్వానించాలి ఇంట్లోకి. అంటే హాఫ్ హార్టెడ్ అంటారు చూసారా, ఏదో నామమాత్రంగా పిలిచాడు, ఆ కార్డు పుచ్చుకున్నాడు, పంపించేశాడు. ఏమి ఒక చెల్లెలు వచ్చిందన్న ఆత్మీయత కానీ, అభిమానం కానీ, ప్రేమ కానీ, వాత్సల్యం కానీ నిజంగా ఏది జరగ ఇద్దరి మధ్యలో. అది సరే, షర్మిల గారు కూడా ఆశించలా ఆయన అంత ఆత్మీయంగా రిసీవ్ చేసుకుంటాడని. ఎందుకంటే ఆమెకి గత చరిత్ర అంతా తెలుసు. ఆర్థికంగా ఎంత అన్యాయం జరిగింది, తనకు రావాల్సిన వాటా రాలేదు. తర్వాత ముఖ్యమంత్రి చేయటంలో తను చాలా ప్రధాన పాత్ర పోషించింది. 3500 కిలోమీటర్ల పాదయాత్ర చేసింది. తన స్వార్థం కోసం కాదు, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవ్వాలని. అన్న ముఖ్యమంత్రి అయితే తండ్రిగా తను ఎలా రాజశేఖర రెడ్డి గారి టైంలో తన భవిష్యత్తు గురించి ఎలా ఏదైతే జరిగేదో, అన్న ముఖ్యమంత్రి అయినా కూడా నన్ను పైకి తీసుకొస్తాడు, నా కుటుంబానికి ఆర్థికంగా కూడా రావాల్సిన కుటుంబ ఆస్తులన్నీ సమానంగా పంచిస్తాడు, అట్లాగే తల్లికి ఇవ్వాల్సిన భాగం తల్లికి ఇస్తాడు. అందరం కూడా ఆనందమైన కుటుంబంగా ఉందాం అనుకున్నారు ముఖ్యమంత్రి అయితే. ఇప్పుడు ఆ ముఖ్యమంత్రి పదవి ఆయన రాజశేఖర రెడ్డి గారి టైంలో ఉన్నప్పుడు ఎంత ఆనందంగా ఉందో కుటుంబం, మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు మధ్యలో ఒక 5-10 ఏళ్ళు మధ్యలో పోయింది కదమ్మా. అప్పుడేమో ఆయన వచ్చిన 2 నెలల్లోనే చనిపోవటంతో రోషే గారు కిరణ్ కుమార్ ముఖ్యమంత్రి అయ్యారు. ఈయనకి ఇవాళ అడిగినా కూడా అంటే అనుభవం లేదు, ఇప్పుడే కాదు తర్వాత ఇద్దాం అన్నట్టుగా. ఇక ఈయన పార్టీ మీద అలిగి కొత్త పార్టీ పెట్టుకున్నాడు. కొత్త పార్టీ ఇదే టైంలో రాష్ట్ర విభజన జరిగింది. రాష్ట్ర విభజన జరిగినప్పుడు ఈయన ముఖ్యమంత్రిగా పోటీ చేసినా కూడా కొత్త రాష్ట్రం కాబట్టి ఈ రాష్ట్రం అప్పుల్లో ఉంది, అభివృద్ధి జరగాలి, ఇవన్నీ జరపాలంటే అనుభవమైన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు బెటర్ అనుకున్నారు ప్రజలు. ఆయనకి తీర్పిచ్చారు, ఆయన ముఖ్యమంత్రి అయ్యాడు. అప్పుడు ఈయన తట్టుకోలేక ఒక్క అవకాశం ఇవ్వండి, నేను ఇది చేస్తా అది చేస్తా ఎన్నో చేస్తానని చెప్పి మొత్తం మీద అధికారంలోకి ఎక్కినప్పుడు వీళ్ళిద్దరు కూడా సహకరించారు, తల్లి చెల్లి. ఎందుకంటే మళ్ళీ మన కుటుంబంలోకి ఆ ముఖ్యమంత్రి పదవి వస్తే మన కుటుంబం మళ్ళీ పాత ఆనందోత్సాహాలతో ఉంటుందని. కానీ అనుకున్నదోటి జరిగిందోటి. జగన్మోహన్ రెడ్డి గారికి రాజశేఖర రెడ్డి గారికి చాలా తేడా ఉంది.
అంటే ఆయనేమో ఒక విశాలమైన హృదయంతో కుటుంబాన్ని కానీ రాష్ట్రాన్ని కానీ ఆయన సొంత అభిమానులు కానీ అంత దగ్గరగా చూసుకుంటాడు ఆయన, అంత ప్రేమగా. ఈయనంత ఆర్థికమైన అంశాలే తప్ప నిజమైన కుటుంబ ప్రేమ కానీ, లేకపోతే ప్రజల పట్ల నిజమైన అభిమానం కానీ, లేకపోతే రాజశేఖర రెడ్డి గారికి ఉన్న వ్యక్తిగత అభిమానుల్ని వాళ్ళ పట్ల కేరింగ్ అంటే శ్రద్ధ పట్టుకోవటం, వాళ్ళ యోగక్షేమాలు చూడటం, ప్రేమగా చూస్తే చాలు. యోగక్షేమాలు ఏం ఆర్థికంగా చూడక్కర్లా. ఏదైనా వాళ్ళు వచ్చినప్పుడు పలకరిస్తేనే వాళ్ళకి ఎంతో సంతోషం, ఏదో ఒకటి ఇచ్చితే కూడా ఎంతో సంతోషం. రాజశేఖర రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా ఎవరన్నా వినతి పత్రాలు ఇవ్వటానికి వచ్చినా కూడా ఆదివారం అయినా ఏ వారం అయినా సరే ఆయన వచ్చి బయటకు వచ్చి తీసుకుని వాళ్ళకి టీలు ఇవ్వటం కానీ, మర్యాద మంచినీళ్ళు ఇవ్వటం, కూర్చోబెడతాం అవన్నీ జరిగాయి. అది ఆయన దగ్గర సూర్యుడు అని ఒక అసిస్టెంట్ ఉండేవాడు. అట్లా ఇప్పుడు మీరు మీకు వినే ఉంటారు చిన్నాళ్ళైనా. అయితే ఆ అభిమానం ఈయన దగ్గర దొరకలా, ఆ న్యాయం కూడా చేయలే కుటుంబానికి ఆయన. అంటే అట్లాంటి ఒక టీంని కూడా తను ఫామ్ చేసుకోలేదు అనిపిస్తుంది సార్. ఎందుకంటే ఆ రాజశేఖర రెడ్డి గారికి ఉన్న జగన్ గారికి చూస్తే చాలా వ్యత్యాసం ఉంటుంది. టీంని ఫామ్ చేసుకున్నాడు కానీ టీము సభ్యుల గుణగణాలు వేరమ్మా. ఆయన టీంలో ఉన్న సభ్యులేమో ఆయన పట్ల ఆత్మీయతతో ఉండేవాళ్ళు, ప్రేమతో ఉండేవాళ్ళు, కష్టం నష్టం వస్తే నిలబడేవాళ్ళు. ఇప్పుడు ఈయన దగ్గరకు ఉన్న వాళ్ళంతా కూడా ఈయన్ని ఆర్థికంగా పరిపుష్టం కావటానికి కావాల్సిన సలహాలు ఇవ్వటానికి, ఆ వసూళ్లు చేయటానికి, వాటిని ఈయనకి సంబంధించిన విధంగా భద్రం చేయటానికి పనికొచ్చేవాళ్ళే తప్ప నిజమైన శ్రేయోభిలాషులు అయితే కాదు. ఇవాళ నిజమైన శ్రేయోభిలాషులే ఆయన చుట్టుపక్కల ఉంటే ఇవాళ ఇంత ప్రజా వ్యతిరేకత ఆయన ఎదుర్కోవాల్సిన అవసరం ఉంది. కిందసారి 151 సీట్లు గెలిస్తే ఈసారి 175 గెలవాలి. 175 గెలుస్తామని అన్నాడే కానీ ఇవాళ ఎంత సంక్షోభంలో ఉంది పార్టీ, ఎంతమంది పార్టీ విడిపోతున్నారు, వెళ్ళిపోతున్నారు, ఒకళ్ళు చేరుతున్నారు. కొందరు ఆశ అనేది ఉంటుంది. ఇప్పుడు కొంతమంది గెలుస్తాం అనుకున్న వాళ్ళు ఇటు వస్తున్నారు, ఓడిపోతాం అనుకున్న వాళ్ళు ఎక్కువ మంది అటు వెళ్తున్నారు. అన్నిటికీ మించి ఇక్కడ మనం చెప్పుకోవాల్సిన అంశం ఏంటంటే కుటుంబంతో ఆయనకి రిలేషన్స్ బాగాలేదు. ఇప్పుడు ఆయన ఇంటికి వచ్చినప్పుడు షర్మిలని ఎంత పొడిగా అంటి ముట్టినట్టు వ్యవహరించాడు. నిన్న కూడా అక్కడికి వచ్చినప్పుడు ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఆయన వచ్చినా కూడా ఎవరు వెళ్ళి ఆయన కారు దగ్గర నుంచి తోడుకొని వచ్చిన వాళ్ళు లేరు, కారు దగ్గరికి తోడుకుని వెళ్ళిన వాళ్ళు లేరు. ఆయన ఆ పిల్లాడికి బొకే ఇచ్చి వెళ్ళిపోవడానికి పట్టిన సమయం 90 సెకండ్లు. అక్కడ ఉన్న ఆకాశేపు కూడా ఆయన ఫోటోకి పిలుస్తుంటే కూడా షర్మిల గారు విన్నట్టుగా అటు చూస్తుంది. ఈయన కూడా ఏం చేయాలో తెలియక దిక్కులు చూస్తున్నాడు. భారతీ రెడ్డి గారిని కూడా ఎవరు అక్కడ పలకరించిన పరిస్థితి లేదు. ఇక వాళ్ళు అక్కడ కూర్చుని అవమాన పాలు కంటే బెటర్ వెళ్ళిపోవటం అనుకుని వాళ్ళు కూడా వెళ్ళిపోయారు. వెళ్ళిపోతున్నప్పుడు కూడా ఎవరు ఎమ్మట వెళ్ళిన వాళ్ళు లేరు. సెక్యూరిటీ వాళ్ళు ఇచ్చి తీసుకెళ్ళిపోయారు తప్ప. అది బహుశా నేను అనుకోవటం ఈయనకి జగన్మోహన్ రెడ్డి గారికి అంత ఆదరణ లేని సమావేశం అంటే ఒక ఫంక్షను ఇదే అయి ఉంటుందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఆమె వచ్చి ఫోటో దిగటానికి ఇబ్బంది అని కాదు, కానీ అది దాన్ని ఉపయోగించి రాంగ్ మెసేజ్ పంపిస్తాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన రాజకీయాలకు ఉపయోగించుకుంటాడు. నాకు షర్మిలకి ఏమీ మాకు పగలు లేవు, కక్షలు లేవు, మేమంతా ఆత్మీయంగా ఉన్నామని ఈ ఫోటోని రాంగ్ మెసేజ్కి ఉపయోగించుకుంటాడని ఆమె ఊహించి ఆమె దూరంగా పెట్టింది. ఎందుకంటే గతంలో చిరంజీవి గారు కూడా ఆయన దగ్గరికి వెళ్ళి అభ్యర్థి ఇచ్చి అడుగుతున్నప్పుడు ఏదో అడుక్కున్న తీరుగా ఆయన్ని ప్రొజెక్ట్ చేశాడు. అంటే జగన్మోహన్ రెడ్డి గారిదంతా రాజకీయ లబ్ధి పొందే మనసే కానీ నిజమైన ప్రేమలో అభిమానాలు ఇవ్వనేది షర్మిలకి తెలుసు కదా. అంటే అక్కడ చూస్తున్నట్టయితే వైఎస్ షర్మిలని ఇలానే ట్రీట్ చేశారు, వైఎస్ సునీతని కూడా అలానే ట్రీట్ చేశారు. సునీత మరీ అన్యాయం. సునీత ఆయన తండ్రినే కోల్పోయింది. అయినా కూడా ఆమెకి ఏమాత్రం ఓదార్పు ఇవ్వకపోగా ఆ కేసుని ఎన్ని విధాల భ్రష్టు పట్టించాలో ఆపేయాలో అన్నీ చేశాడని సునీత గారు వెళ్ళి ఒత్తుకుని ఆ కేసును కూడా ఆంధ్రప్రదేశ్ పోలీసుల నుంచి మళ్ళీ తెలంగాణకు మార్చుకుని తెలంగాణ కోర్టుకి ఎన్ని చేసింది కదమ్మా, సుప్రీంకోర్టు వరకు వెళ్ళింది. ఇప్పుడు విజయమ్మ గారిని కూడా ఒక్క విజయమ్మ గారే ముఖంలో ముఖం పెట్టినప్పుడు నవ్వుతా పలకరించింది తప్ప ఇక ఇంకెవరు అక్కడ పలకరించిన వాళ్ళు లేరు, పట్టించుకున్న వాళ్ళు లేరు. ఇక షర్మిల గారు కూడా ఈయన ఫోటో అవాయిడ్ చేస్తుంటే విజయమ్మ గారే బ్రదర్ అనిల్ని పిలిచి చెప్తే షర్మిలని కొంచెం ఒక 2 అడుగులు ముందుకేయించి ఆత్మీయంగా దగ్గరగా ఉన్న ఫోటోలు కూడా నిన్న జరగల, ఫోటో సెషన్ కూడా. కాబట్టి ఇంకొకటి ఏంటంటే మనం ఇక్కడ గమనించాల్సింది, తాడేపల్లి ప్యాలెస్లో ఈమె కార్డు ఇవ్వటానికి వెళ్ళినప్పుడు నిన్న మీరు అడిగారు ఫోటో బయటకు రాలేదని. రాను లేకుండా ఆయనే మేనేజ్ చేశాడు. ఇప్పుడు ఫోటో కోసం అడిగితే ఆమె కూడా అంతే రిజెక్ట్ చేసింది. అంటే టిట్ ఫర్ టాట్ కరెక్ట్ ఎగ్జాక్ట్ చెప్పావమ్మా. అదే మిగిలిన అందరూ ఫోటోలు విడుదల చేశారు. నువ్వు చెప్పింది కరెక్ట్ సమాధానం సిరి. నిన్న జరిగింది అదే.
కాబట్టి అంతకన్నా ఊహించలేము, ఏదో పెద్ద ఈయనకి రెడ్ కార్పెట్ వేస్తారని రెడ్ కార్పెట్ స్వాగతం లభించలా, అట్లాగే సెండ్ ఆఫ్ కూడా లభించలా. అదే మొన్న కేసీఆర్ గారు ఒంట్లో బాగోకపోతే పలకరిస్తానికి వచ్చిన సందర్భంలో కూడా ఒక ప్రోటోకాల్ వాళ్ళు మెయింటైన్ చేశారు. అది సందర్భం కాకపోయినా కూడా కేటీఆర్ గారు వచ్చి స్వయంగా ఆయనకి బొకే ఇచ్చి రిసీవ్ చేసుకుని శ్రీనివాస్ యాదవ్ ఇంకా పార్టీలో 2-3 ముఖ్యులను పిలిపించారు. ఎందుకంటే ఒక చీఫ్ మినిస్టర్ని రిసీవ్ చేసుకోవడానికి ఒక పద్ధతి ఉండాలి. అక్కడ కేసీఆర్ కూడా ఎక్స్ చీఫ్ మినిస్టర్, ఒక పార్టీకి అధ్యక్షుడు, ఆయన్ని పలకరిస్తానికి వస్తున్నప్పుడు ఒక ప్రోటోకాల్, ఒక డిగ్నిటీ మెయింటైన్ చేయాలి, డెకరం. కానీ ఇక్కడ నిన్న జరగల, సొంత చెల్లెలు ఇంట్లో. ఎందుకంటే అది ఆయన ప్రవర్తన అట్లా ఉంది కాబట్టి వీళ్ళు కూడా అలాగే ప్రవర్తించారు. రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్, మీ విలువైన సమయాన్ని మాతో పాటు కేటాయించడానికి ధన్యవాదాలు.